అసలే ఆ జిల్లాకు మూడో మంత్రి పదవిపై పొలిటికల్ గా సస్పెన్స్ కొనసాగుతోంది. క్యాబినెట్ లో బెర్త్ కోసం సీనియర్ల నుంచి జూనియర్ల దాకా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వేళ ఆ సీనియర్స్ అందించిన లేఖాస్త్రం ఎవరి పాలిట వరం కాబోతోంది, ఎవరికి శాపంగా మారబోతోంది? ఆశావాహుల్లో ఇప్పుడిదే ఆందోళన ఉందట. ఇంతకీ ఈ లెటర్ ఏంటి, ఈ గోల్ ఏంటి అనుకుంటున్నారా? లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఇంటూ దిస్ స్టోరీ. నల్గొండ జిల్లాను ఊరిస్తోన్న మూడో పదవి. ఇప్పటికే ఇద్దరు, మరొకటి ఎవరికి? సంచలనంగా జానారెడ్డి లేఖ. హైదరాబాద్ రంగారెడ్డి వైపే సీనియర్ నేత. కలహాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ లో నల్గొండ జిల్లా మరింత స్పెషల్. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఆర్ దామోదర్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉద్దండులే ఉన్నారు ఇక్కడ. అయితే అంతే స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఇప్పటికే ఉత్తమ్, కోమటిరెడ్డి రూపంలో కేబినెట్ లో జిల్లాకు ప్రాతినిధ్యం దక్కగా తాజాగా మూడో మంత్రి పదవి కోసం ఇక్కడి నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అందులో మరీ ఆతృతగా ఉన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండడం, రెడ్డి వర్గం నేతలు కేబినెట్ లో ఎక్కువైపోవడం వంటి కారణాలతో ఆయనకు అవకాశం దక్కుతుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంతేకాదు ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎస్టీ నేత శంకర్ నాయక్, ఎస్సీ నాయకుడు అద్దంకి దయాకర్ కూడా రేసులోకి వచ్చారు. దీంతో పరిస్థితి మరింత పోటాపోటీగా మారింది. ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా తనకు పదవి కావాల్సిందే అంటున్నారు. ఇలా మంత్రి పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళుండగా రాజకీయ దిగ్గజం కుందూరు జానారెడ్డి హైకమాండ్ పెద్దలకు రాసిన లేఖ రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత కేసీ వేణుగోపాల్ కు లేఖ రాసిన జానారెడ్డి మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారట. ప్రస్తుతానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి పేర్లు ఖరారైనట్టు ప్రచారం జరుగుతుండగా హైకమాండ్ కు రాసిన లేఖలో జానారెడ్డి ప్రస్తావించిన అంశాలు కాకపుట్టిస్తున్నాయి. 45% జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ప్రజలకు, పార్టీకి మంచి జరుగుతుందని లేఖలో ప్రస్తావించారట జానారెడ్డి. దీంతో మూడో మంత్రి పదవి కోసం కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలకు జానారెడ్డి లెటర్ పెద్ద షాకే ఇచ్చిందట. నల్గొండ జిల్లాకు మరో మంత్రి పదవి ఇవ్వాలని గాని ఇవ్వొద్దని గాని లేఖలో ప్రస్తావించలేదు జానారెడ్డి. అయినా ఈ లేఖ తనకు పదవి రాకుండా అడ్డంకిగా మారొచ్చని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు తన భార్య పద్మావతికి మంత్రి పదవి కోసం ఉత్తమ్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ ఉంది. జిల్లా నుంచి మరో రెడ్డి వర్గం నేతకు అవకాశం ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో జానారెడ్డి చెప్పినట్లు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అవకాశం కల్పిస్తే జిల్లాకు మరో పదవి కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి తన లేఖ ద్వారా ఇటు రాజగోపాల్ రెడ్డికి, ఇటు ఉత్తమ్ కి జానారెడ్డి చెక్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కురువృద్ధుడిగా ఉన్న జానారెడ్డి ముందు చూపుతో తనయులిద్దరిని చట్టసభలకు ఎన్నికయ్యేలా చూసుకున్నారు. తన శిష్యుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ ఇప్పించుకోవడంలో కూడా కీలకంగా వ్యవహరించారు. సర్కారులోనూ తెర వెనుక కీలకంగా వ్యవహరిస్తున్న జానారెడ్డి తాజా లేఖతో కీలక నేతల దూకుడుకు చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతోనే జానారెడ్డి లేఖ రాస్తారనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు మూడో మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నదే సస్పెన్స్ గా మారింది.